ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా దోశ. చాలా టేస్ట్గా అలాగే 5 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. టమాటా దోశని కాస్తంత కొబ్బరి చట్నీతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా టమాటా దోశ కోసం నేను మీడియం సైజు టమాటాలని ఒక 3-4 తీసుకున్నాను. పెద్ద టమాటాలు అయితే ఒక 2 తీసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 4-5 వెల్లుల్లిపాయలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ టమాటా పొడిని మనం ఇంట్లో వేసుకునే దోశ పిండిలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా చక్కగా కలపండి. కలిపాక ఇప్పుడు కాస్తంత వాటర్ వేసుకొని దోశ పిండిలాగా రెడీ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసి ఈ విధంగా దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి వాటర్ వేసి తుడుచుకోండి. ఇప్పుడు దోశ పిండిని 1 గంట వరకు వేసుకొని బాగా చక్కగా దోశలాగా వేసుకొని దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోండి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దోశని తీసేసుకొని ఒకసారి టర్న్ చేసి జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఉంచి ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ టమాటా దోశకి కారం కూడా అవసరం లేదండి. కొబ్బరి చట్నీతో ఇలా తీసుకొని తింటే సూపర్ అనాల్సిందే.